హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీ మనీ ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీగా, ఈజీగా చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ తినగలిగేటట్లు ఎగ్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఎగ్స్, పచ్చిమిర్చి, కొబ్బరి, మిరియాలు, పసుపు, ఉప్పు, కొద్ది కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్ని ఇలా 4 ముక్కలుగా చేసుకొని చిన్న మిక్సీ జార్లోకి వేసుకున్నాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. మీ దగ్గర పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చి వేసాను, ఒక ఎండుమిర్చి వేస్తున్నా. అలానే కొంచెం మిరియాలు, కొద్దిగా ఒక 4-5 మిరియాలు వేసేసా. ఇక్కడ ఎండుమిర్చి, మిరియాలు మీ ఇష్టం అండి. పచ్చిమిర్చి ఉందనుకో పచ్చిమిర్చి వేసేసుకోండి. లేదు మా దగ్గర పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి వేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి, మిరియాలు స్కిప్ చేసి, లేదు మాకు ఓన్లీ మిరియాలు వేసుకొని చేసుకున్నామంటే మిరియాలు, ఆనియన్, ఎండు కొబ్బరి ఈ 3 కలిపి కూడా మిక్సీ కొట్టేసి చేసుకోవచ్చు. అందుకే నేను వీటి క్వాంటిటీ కూడా ఒక్కొక్కటి వేసాను. అందులో మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు, సో ఇలా వేసుకున్నా. ఇలా వేసుకున్న దాన్ని మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఒక ప్యాన్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇలా ఆయిల్ వేసేసుకున్నాం. ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఈ ప్యాన్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత మనం ఇలా కచ్చాపచ్చగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి వేసుకోండి. అలా ఇలాగా మొత్తం వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే ఉంచాలి. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తం ఏమంతా కలిపేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే కొంచెం సాల్ట్ కాదండి, పసుపు, కొంచెం పసుపు వేసుకున్నాం. ఆ తర్వాత ఇలా కలిపేసుకోవాలి మంచిగా. మనం పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. మళ్ళీ మనకు అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఫ్లేమ్ వచ్చేసి కొంచెం మీడియంలో పెట్టేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత ఎగ్స్ని తీసుకొని ఇలా వేసేసుకోండి. ఇలా ఎగ్స్ని కొట్టేసుకోవాలండి. ఎగ్ షెల్ పైన వైట్ ఉంటుంది కదా, అది పడకుండా
కొట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో మసాలా వేయించుకునే ముందు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసి వేసుకో. అలా ఆ తర్వాత ఈ మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి. చూడండి అలా. ఈ విధంగా ఎగ్ని మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. మనం స్టార్టింగ్లో ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసాం కదా ప్యాన్కి, అలా స్ప్రెడ్ చేయడం వల్ల ఈ ఎగ్ అనేది చూడండి అస్సలు స్టిక్ అవ్వలేదు, అడుగున అంటుకోలేదు. సో ఎప్పుడైనా ఆయిల్ ఇది ఎగ్ ఫ్రై చేసుకునే ముందు, ఎగ్ రైస్ కానీ అలా చేసుకునే ముందు మీరు కొంచెం ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఈ ఎగ్ ఫ్రైని ఒక్కరు ఒక్క విధంగా చేస్తూ ఉంటారండి. నేనైతే ఇలా చేస్తాను. కొంతమంది ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకుంటారు. అలా చేస్తే పిల్లలు తీసి పక్కన పెడుతూ ఉంటారు. ఇలా మనం మిక్సీలో వేసి మనం చేసి పెడితే పిల్లలకి తెలియదు కూడా తెలియదు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తినేస్తారనమాట. అదే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసామంటే తీసి పక్కన పెట్టేస్తారు. సో ఒకసారి ఈ ఎగ్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పుడైనా నాన్ స్టిక్లో మనం ఇలా కర్రీస్ కానీ ఏవైనా ఫ్రైస్ కానీ చేసుకున్నప్పుడు చేసిన వెంటనే తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. వేడి వేడి ఎగ్ ఫ్రై రెడీ అండి. అలాగే అల్యూమినియం గిన్నెల్లో చేస్తూ ఉంటారు కదా, వాటిల్లో చేసినప్పుడు కూడా వెంటనే తీసి ఇలా వేసేసుకోండి.